ఈ రోజు నీకు ఎవరో బాధపడకండి అనవసరం. ఎవరైనా శపించారండి, తిడుతున్నారండి, దూషణ మాటలు పలికారండి, అలా అయిపోతున్నా ఉన్నారండి, ఇలా అయిపోతున్నారండి, నిజంగా అయిపోద్దేమోనండి. అవ్వదో. నీకు దేవుని మీద నమ్మకం ఉంటే చెప్తున్నాను, యేసు ప్రభువు మీద నమ్మకం ఉంటే నమ్మకం ఉంచు. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా చెప్పండి, నీకు అవి తగలవో, ఆ మాట నిలవద్దు. హల్లెలూయా. అది జరగదు. కారణం ఏంటో తెలుసా? నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దీవెన అనేది ఎక్కడి నుండి రావాలి? ఆశీర్వాదం ఎక్కడి నుంచి రావాలి? ఆయన దగ్గర నుంచి రావాలి. 2001లో నేను దేవుని సేవకు వచ్చినప్పుడు చాలామంది అన్నారు, ఇలాంటి సేవకులను చాలామందిని చూసాం, ఇలాంటి సేవలు చాలామందిని చూసామన్నారు. నేను అన్నాను, చాలా చూడడం వేరండి, నన్ను చూడడం వేరు. నేను సేవకు వచ్చింది నా డైరీలో రాసుకున్నాను. ఆ రోజు నేను సేవకు వచ్చిన రోజు నా డైరీలో రాసుకున్న మాట ఏంటో, ప్రభువా నువ్వేదో నన్ను ఆశీర్వదిస్తావు, నీ సేవకు రావట్లే. అఫ్కోర్స్ నువ్వు నన్ను దీవిస్తావు, ఐ నో ఫర్ ష్యూర్. కానీ వాటి కోసం నేను సేవకు రావట్లే. నా కొరకు సిలువలో నువ్వు చేసిన త్యాగానికి ఎంతైనా